ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లి సినిమా తర్వాత మన ముందుకి ఓజీ సినిమాతో రాబోతున్నారు. కేవలం 2 నెలల గ్యాప్లోనే పవన్ కళ్యాణ్ గారు రెండో సినిమాతో వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న ఈ ఓజీకి ఆయన అభిమాని సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఉదయం పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ హైప్ను తగ్గట్లే ఉంది. 65 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ గ్లిమ్స్లో ఇమ్రాన్ హష్మీని ఓమీగా పరిచయం చేయగా చివరిలో పవన్ కళ్యాణ్ గారిని చూపించారు. గ్లిమ్స్ క్వాలిటీ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చిన్న గ్లిమ్స్కి ఎలా ఉంటే ఇక ట్రైలర్ వస్తే ఎలా ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ గ్లిమ్స్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయే లెవెల్లో ఓజీ సినిమాలో ఉన్నారు. ఇక ఓజీ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలానే ఎదురు చూస్తున్నా. నిన్ను ఎలా చూస్తుంటే ముద్దు వస్తున్నావో బావా, నిజంగానే అదరగొట్టేసావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేణు దేశాయ్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ ఓజీ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.